శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ వెంకటేశ్వరుడు లేకపోతే వెంకటాచలేశ్వరుడు ఇలా అంటుంటాము శ్రీనివాసుడిని. దీని అర్థం ఏంటి? అలానే శ్రీమద్ భాగవతుల వారు తిరుపతిలో సాక్షాత్తు శ్రీచక్రాన్ని ఉంచి బట్ శ్రీశైలంలో మాత్రం ఆకర్షణ చక్రం అనేది పెట్టడానికి రీజన్ ఏంటి? మరి ఆయన దేని కిందకి వస్తారు? ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది శైవులు వైష్ణవులు అని. మరి ఆయన ఏదవుతారంటారు? అది నిన్న అడిగిన దాంట్లో కూడాను చిన్నజీయర్ స్వామి గారు అన్నారు, ఈయన వైష్ణవుడు అని చెప్పేసేసినటువంటిది. మరి వైష్ణవుడు అని చెప్పేసి అంటే శివాలయంలో ఇప్పుడు శ్రీశైలంలో వెళ్ళిపోయేసి ఆకర్షణ చక్రం ఎందుకు పెట్టాలమ్మా? లేదు శైవుడు అని చెప్పేసేసానంటే రైట్, ఓకే, ఆయన జన్మతః శైవుడు అనుకుందాం. అది మరి తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి పని వచ్చింది ఆయనకి. తిరుపతిలో వెళ్ళిపోయేసేసి ఆకర్షణ చక్రం అనేటువంటిది పెట్టారు ఆయన. ఎందుకంటే పరమేశ్వరుడు ఆయన మామూలుగానే శ్రీచక్రం పెట్టారు, దాన్ని ఆకర్షణ చక్రం అని కూడా అంటారు. ఆకర్షణ చక్రం అది ఇక్కడ పెట్టింది ఆకర్షణ చక్రము శ్రీశైలంలో. ఇక్కడ వచ్చినప్పటికీ శ్రీచక్రం అనేటువంటిది పెట్టున్నారు. అందుకనే ఇప్పుడు ఎవరు ఎక్కువ అని చెప్పేసి అంటే తిరుపతి బాలాజీకి ఆయనకి డబ్బులు ఎక్కువ వస్తుంటాయి, ఈయనకి రావు అనుకుంటారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఒక్క మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళినటువంటి మనుషులు ఈయనకు సంవత్సరం మొత్తం అంతా వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మాది ఆశ్రమం దగ్గర ఉందమ్మా జన్మకో శివరాత్రి అంటాను. జన్మకో శివరాత్రి అసలు మేము ప్రతి సంవత్సరం మా ఆశ్రమం దగ్గర వెళ్ళే వాళ్ళకి మజ్జిగను శనగలు ఇవి పంచుతుంటాం. అది మా పక్కనే చిన్న క్షేత్రం, అసలు ఎప్పుడు ఒక మనిషి వెళ్ళడు. ఎప్పుడో రోజు మొత్తం మీద ఒక 10-15 మంది వెళ్తారు. ఆ పైన కొండ మీద ఉంటుంది కైలాసగిరి క్షేత్రం అని. కానీ ఆ ఒక్కరోజు మాత్రము మొన్న పోయిన సంవత్సరం దగ్గరగా 8 లక్షల మంది పైన వచ్చారు ఆ ఒక్క దీనికి. ఇది ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం కల్లా ఆ ఒక్కరోజు అంతమంది వచ్చారు. ప్రతి శివాలయం కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది అన్నమాట. ఇదే అంటారు అనమాట. ఇది సంవత్సరం మొత్తము తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు లేదా విష్ణువాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు సంవత్సరం అంతా వచ్చేటువంటి వాళ్ళు శివుడికి ఒక్క రోజులో వస్తారనేటువంటిది. అయితే ఇక్కడ శ్రీచక్రం అనేటువంటిది ఏంటంటే ఈయన లక్ష్మీదేవి యొక్క భర్త. ఈయన అంటారు మామూలుగా ఆపద ముక్కుల వాడు అని చెప్పేసి అంటారు, కానీ ఏమో లక్ష్మీదేవి యొక్క భర్త. ఇతను అడ్మినిస్ట్రేటర్. విష్ణుమూర్తి అనేటువంటి అతను ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. శివుడు అనేటువంటి అతను ఏంటంటే లయకారకుడు. ఆయనకి ధనంతో సంబంధం లేదు. ఆయనకి సహజంగానే ధనం కావాలి అని చెప్పేసి అంటే ఆయన కోరుకుంటే ఎంతైనా వచ్చింది, ఎవరి దగ్గరే లేనంత. మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. మీకు దక్షయజ్ఞం అనేటువంటి దక్షిణామూర్తి ఆయన ఉన్నాడు కదా, దక్షుడు ఉన్నాడు కదా, అంటాడు ఈయన పెళ్లి చేసుకుంటానంటది ఏంటి పార్వతీదేవి, అసలు బూడిద పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు, ఏముంది అతని దగ్గర, ఏమీ లేదు కదా అని చెప్పేసి అంటే అయినా కానీ ఒప్పుకోదు. సరే రాణిలు చూద్దాంలే ఎట్లా వస్తాడని చెప్పేసి అంటే ఆయనతో పాటు సకల దేవతలు ప్లస్ కుబేరుడు పెద్ద ఎంతో అసాధారణమైనటువంటి ఎంతో సంపదతోటి వస్తున్నాడు. ఇదేంట్రా బాబు, ఏమీ లేదు ఇతనికి ఎందుకు వచ్చాడని చెప్పేసి అంటే అతను మెయిన్ కాబట్టి అందరూ కలిసి రావాల్సింది. అతని దగ్గర లేనిదంటూ ఏది కూడా లేదు. ఆయనకి ఉన్నటువంటిది లయము భక్తి అనేటువంటిది. అందుకని చెప్పేసి అంటే అక్కడ వచ్చినప్పటికీ ఆకర్షణ చక్రాన్ని ఉంచారు. ఇతను అడ్మినిస్ట్రేటర్ వచ్చేసినప్పటికీ ఈరోజు మన తిరుపతి అనేటువంటి ఈ మన ఆలయాల నుంచి వచ్చినటువంటి వాటితో ఈరోజు ప్రభుత్వాలు కూడా బ్రతుకుతూ ఉన్నాయమ్మా ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఏంటంటే ఇక్కడ ఆదిశంకరాచార్య వచ్చేసినప్పటికీ శైవులు అనేటువంటిది కాదు, వైష్ణవులు అనేటువంటిది కాదు. ఆయన ఏ రోజున కూడా నేను శైవుడిని అని చెప్పేసి అనుకోలేదు. ఆయన సనాతన ధర్మం అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి హిందూ ధర్మంలో అప్పటికీ కూడాను ఇట్లాగే ఇప్పుడు శైవులు వైష్ణవులు అని కొట్టుకుంటూ ఉంటారు. అప్పటికి 72 దగ్గరగా మతాలు ఉండేవి. హిందూ మతంలోనే 72 మతాలు అనేటువంటివి ఉండేవి. వాటన్నిటినీ కూడాను ఏకం చేసి ఒక మతంగా మార్చాడు. ఒకే హిందూ మతంగా ఆయన మార్చినటువంటి వాడు అనమాట. అతనే భగవద్గీతను కూడాను టోటల్గా సర్ది చెప్పినటువంటి వాడు ఆయన. మరి భగవద్గీతను ఆయనే మరి ట్రాన్స్లేట్ చేసి చెప్పినటువంటి అతను మరి వైష్ణవుడు అవుతాడా శైవుడు అవుతాడమ్మా?
మరి ఇక్కడ శివాలయంలో ఉంచారు ఏంటి, ఉమ్. శివాలయంలో ఆకర్షణ చక్రం అని చెప్పేసి అన్నారు, ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీచక్రం అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎవరి పార్టీ? శివుడి పార్టీయా వైష్ణవుడి పార్టీ ఆయన? ఆ, ఎవరిని సమర్థిస్తాడు ఆయన? ఓకే. ఈ క్వశ్చన్ చిరంజీవి గారిని అడగాలంటారా? మరి ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు భగవద్గీతని ఆయన టోటల్గా లిఖితపూర్వకంగా మనకు అందించాడు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయన శైవుడా వైష్ణవుడా? భజ గోవిందం అని చెప్పేసి చెప్పింది అతనే, మరి శైవుడా వైష్ణవుడా? జన్మతః ఆయన శైవుడు. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండదంటే శైవులు వైష్ణవాలయానికి వెళ్ళేవాళ్ళు కాదు, వైష్ణవులు శైవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. మరి ఈయన ఎవరు? ఇటు కాశీలో వెళ్ళిపోయాడు, అక్కడ పునరుద్ధరించాడు కాశీని, శ్రీశైలాన్ని పునరుద్ధరించాడు, వీటన్నిటిని కూడా అన్ని మతాలను తీసుకొచ్చి కలిపాడు. అలానే మరి భజగోవిందం అని చెప్పేసి అంటాడు, భగవద్గీతని ఇచ్చినటువంటి వాడు అతనే. మరి ఇప్పుడు ఆయనకే లేనటువంటి దాన్ని ఈ పాయింట్ కాంట్రవర్సీ చేయడం అనేటువంటిది దేనికి? అది ఉమ్. అంటే కొట్టుకోవడానికి జనాల్ని, లేకపోతే అంటే హిందువులను విడగొట్టడం కోసమనే అమ్మ? ఉమ్. శైవులు వైష్ణవులు అనేటువంటి తీసుకొని వచ్చి వీళ్ళు కొట్టుకుంటూ పక్క ఎదురుగా చూస్తారు, గుంటనక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి మతాలకు అవకాశం ఇచ్చినట్ల. అంత పెద్ద అయినా అలా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకోలేదమ్మా, అసలు ఊహించిన కూడా లేదు జీవితంలో. నేను ఎప్పుడు కలలో కూడాను ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయగలరు అనేటువంటిది నేను ఎప్పుడు ఊహించిన నిజంగా కూడా లేదు. బాధాకరం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేటప్పటికేనంటే పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. మన స్వామీజీలు అందరూ కూడానేమంటే గురువులు, ఉమ్. పట్టుకొమ్మలు లాంటి వారు. సో అటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు అనేటువంటివి, కాంట్రవర్సీ వ్యాఖ్యలు అనేటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడాను చాలా సౌమ్యంగా చాలా గొప్పగా ప్రసంగాలు ఇచ్చేటువంటి అతను. నేను సడన్గా నేనే ఆశ్చర్యపోయాను, ఏంద్ర బాబు ఈయనేంటి ఇట్లాగనేటువంటిది అది. ఉమ్. అదే ఉమ్.